నమస్తే ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా డిఫరెంట్గా టమాటా రైస్ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా లంచ్ బాక్స్లోకి మనము చాలా క్విక్గా చేసి పెట్టొచ్చు. ఇది చాలా సింపుల్గా చేసేయచ్చు ఈ రైస్ని. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పులిహోర ఫ్లేవర్, మసాలా ఫ్లేవర్ కలిసి సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ రైస్ ఎలా చేసుకోవాలో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసి చేసేసుకోండి. ఫస్ట్ ఇలా రైస్ ఉడికించుకోవాలి. మనం టమాటా రైస్ కోసం రైస్ అంతా ఉడికిపోయి రైస్ మనము దమ్ముకేసుకున్న టైంలో ఇలా ఒక 3 టమాటాలు పెట్టి ఇలా దమ్ముకేసుకోండి. రైస్ అంతా దమ్ముకైన తర్వాత, రైస్ కుక్ అయిపోయిన తర్వాత టమాటాలు ఇలా బ్రేక్ అవుతాయి. ఇంకా ఇదేదైనా సహాయంతో ఈ టమాటాలని తీసి ఒక ప్లేట్లోకి పెట్టి చల్లారబెట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఏదైనా సహాయంతో ఇలా ప్లేట్లోకి పెట్టి చల్లారబెట్టుకోండి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఈ రైస్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని రైస్ని చల్లారబెట్టుకోవాలి. రైస్ చల్లారిపోయిన తర్వాత కూడా గడ్డలు కట్టకుండా ఉండడానికి ఇలా ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఈ రైస్ మొత్తానికి ఇలా పట్టించండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్పూన్తోనే అటు ఇటు కలుపుతూ ఈ రైస్ మొత్తానికి పట్టించాలి. అప్పుడు రైస్ అనేది చల్లగైన తర్వాత కూడా గడ్డలు కట్టకుండా పొడి పొడిగా విడివిడిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉడికించుకున్న టమాటాల పైన ఉన్న పీల్ని మొత్తం తీసేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇది తొందరగానే వచ్చేస్తుంది, ఎందుకంటే మొత్తం ఉడికిపోయినాయి కాబట్టి ఈజీగా ఈ పీల్ అంతా వచ్చేస్తుంది. అన్ని టమాటాలకి ఇలానే పీల్ తీసేసుకొని టమాటా పైన ఉన్న తొడిమెని కట్ చేసుకోండి. ఇలా వచ్చేసింది కదా. ఇంకా అన్ని టమాటాలకి ఇలా తీసేసుకొని అక్కడ ఉన్న ఆ తొడిమె భాగాన్ని కట్ చేసేసుకోండి ఒక నైఫ్తోని. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసేసి ఈ టమాటాలన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ఇది మొత్తం తీసేసేయాలి. అన్ని టమాటాలకు కూడా తీసేయండి. ఇంకా ఇవి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని టమాటా ప్యూరీ లాగా చేసుకోండి. టమాటా ప్యూరీ చేసుకోవాలి. టమాటా ప్యూరీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కావాలి. ఇప్పుడు టమాటా ప్యూరీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. టమాటా రైస్ కోసము ఒక 2 పావుల ఆయిల్ వేసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ శనగపప్పు కూడా వేసి ఇవి రెండు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మినపప్పు, శనగపప్పు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోండి. 1 లేదా 2 టేబుల్ స్పూన్లు మీ ఇష్ట ప్రకారం వేసుకోండి. వేసి పల్లీలు అనేటివి బాగా ఫ్రై అయ్యి బ్రేక్ అవ్వాలి. అవి బ్రేక్ అయ్యి కలర్ కూడా చేంజ్ అయిన తర్వాత ఈ పప్పులు, పల్లీలు అన్నీ ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోండి. ఇలా కొన్ని పల్లీలు ఇవన్నీ తీసేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇలా ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఆవాలు, జీలకర్ర చిట్టపట్టమన్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద మీడియం సైజ్ ఉల్లిపాయని ఇందులోకి వేసి అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా మగ్గేంత వరకు ఉడికించుకోండి. ఈ ఆనియన్స్ అనేటివి బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ పచ్చిమిర్చిని ఇలా కచ్చా పచ్చగా దంచుకొని పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యేంత వరకు, పచ్చితనం పోయేంత వరకు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకొని ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి అటు ఇటు కలిపి ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులోకి వేసి టమాటా ప్యూరీ అనేది ఉడికి మొత్తం దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాదాపు ఇది ఒక 10 నిమిషాలలో లో ఫ్లేమ్లో కుక్ చేస్తే మొత్తం దగ్గర పడుతుంది. టమాటా ప్యూరీ అనేది ఇలా దగ్గర పడాలి. ఇలా దగ్గర పడ్డ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి. మీకు ఏమైనా సాల్ట్ కూడా పడుతుంది అనిపిస్తే మీరు వేసుకోవచ్చు. ఈ టమాటా ప్యూరీ అంతా బాగా ఇలా కలిపేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని చేయితోని తీసుకుంటూ పొడి పొడిగా చేసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేళ్ళతోని పొడి పొడిగా అనుకుంటూ ఇందులోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. రైస్ని కూడా కొద్దిగా రైస్ వేస్తూ పొడి పొడిగా అనుకుంటూ వేయండి. ఎక్కడ ఉండలు లేకుండా. ఆల్రెడీ మనం ఆయిల్ వేసాం కాబట్టి అదేం ఉండలు ఉండదు ఇంకా. కానీ ఎక్కడైనా ఉండలు ఉంటే విడిపోతాయి కాబట్టి అలా వేళ్ళతోని మనం ఫ్రీగా చేసుకుంటూ వేసి ఈ రైస్కి ఈ టమాటా ప్యూరీ అంతా పట్టేలాగా కలిపేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కలిసిపోవాలి రైస్లోకి. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న పల్లీలు, పప్పులు ఇందులోకి వేసి కలిపేసుకోండి. ఇంకా ఒక నిమ్మకాయని రసం పిండుకొని నిమ్మకాయ రసం కూడా ఇందులోకి వేసేసుకోవడం వల్ల గింజలు పడకుండా వేసుకోండి. ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకు పులిహోర ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఈ రైస్కి. ఇంకా ఈ పప్పులు, ఈ నిమ్మరసం అంతా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. దాదాపు ఒక 2-3 నిమిషాల వరకు ఇలా నిమ్మ ఫ్లేవర్ అనేది రైస్కి అంతా పట్టుకునేంత వరకు కలుపుకోండి.
ఇలా నిమ్మ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టించిన తర్వాత మనము వేయించి పొడి చేసి పెట్టుకున్న జీరా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోండి. ఇంకా మీ దగ్గర ఉంటే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా వేయించి పొడి చేసుకున్న ధనియాల పౌడర్ కూడా వేసి ఈ రైస్కి మొత్తానికి పట్టించండి. ఇలా పట్టించిన తర్వాత ఒక 2-3 నిమిషాలలో ఆ పొడులన్నీ రైస్కి పట్టుకొని మనకు టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఇంతే, సింపుల్, ఎంతో టేస్టీగా సింపుల్గా టమాటా రైస్ డిఫరెంట్ టేస్ట్లో మనకు రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.